హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో ఫస్ట్ టైం మనం ట్రేడింగ్ అనేది ఏ విధంగా అయితే చేయాలో ఈ వీడియోలో ప్రాక్టికల్ గా మీ ముందు ఒక ట్రేడ్ తీసుకుని అయితే చూపించబోతున్నా. సో ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. సో ఈ వీడియోలో మీకు స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలి, టార్గెట్ ఎట్లా బుక్ చేయాలి, మనం ట్రేడింగ్ చేసిన తర్వాత లాస్ అవుతుంది కదా అమౌంట్, ఆ లాస్ అమౌంట్ ని మళ్ళీ రికవర్ ఎట్లా చేయాలి, అంటే లాస్ అమౌంట్ ని మొత్తం కవర్ అప్ అనేది ఎట్లా చేసి మళ్ళీ ప్రాఫిట్ లకి ఎట్లా వెళ్ళాలి, ప్రతి ఒక్కటి వీడియోలో చూపించబోతున్నా. అండ్ ఈ వీడియోలో ఒక ట్రేడ్ కాదు బ్రో, 2 ట్రేడ్స్ అయితే తీసుకోబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మీరు నిజంగా ట్రేడింగ్ చేసి డైలీకి 500 to 1000 రూపీస్ అర్నింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఒక్కసారి అనే సరే చూడండి బ్రదర్స్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, నేనైతే ఇప్పుడు గ్రో యాప్ డీమెట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నా, అంటే మన గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో, సరేనా. అండ్ గైస్, ఈ వీడియో అనేది జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా. నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు. మీరు ట్రేడింగ్ చేయండి, ఇదే చేయండి అని నేను ఏం రికమెండ్ అనేది చెయ్య. జస్ట్ ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏంది అనేది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే, ఓకేనా. సో ఇంకోటి చెప్తున్నా బ్రో, ఇప్పుడు నేను నా ప్రాఫిట్స్ లాసెస్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మీకు తెలియకుండా ట్రేడ్ అయితే చేయకండి. మీరు ట్రేడింగ్ అనేది మంచి నేర్చుకున్న తర్వాతనే చేయండి. ఎందుకంటే ట్రేడింగ్ కొంచెం రిస్కీ కూడా ఉంటది, అంటే ప్రాఫిట్స్ కూడా మంచి చేయొచ్చు, కొద్దిసేపట్లోనే చాలా మంచి ప్రాఫిట్స్ కూడా చెయ్యొచ్చు, అండ్ లాస్ కూడా అవుతుంది అన్నట్టు అమౌంట్ అనేది. సో అందుకోసం మంచిగా నేర్చుకున్న తర్వాతనే చెయ్యండి. ఓకే, ఎనీవేస్ గైస్, సో ఇప్పుడైతే మనం గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనము ట్రేడింగ్ చేయడానికి మన గ్రో యాప్ లో అయితే అమౌంట్ అయితే ఉండాలి కదా బ్రో. అమౌంట్ లేకపోతే మనం ట్రేడింగ్ ఎట్లా చేయగలుగుతాం చెప్పండి. సో అందుకోసమే ఇప్పుడు నేను మీకు మన గ్రో యాప్ లో అమౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తా. జస్ట్ 5 to 10 సెకండ్స్ లో అయిపోతుంది, జాగ్రత్తగా చూస్తుండండి. సో అమౌంట్ యాడ్ చేసుకోవడానికి పైన చూసుకోండి ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. దెన్ గైస్, ఇక్కడైతే చూసుకోండి నా దగ్గర 14,730 రూపీస్ అనేవి ఉన్నాయి బ్రో. ఇక్కడైతే మీకు జీరో అనేది చూపించవచ్చు, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు యాడ్ చేయకపోతే మీకు జీరో అనే చూపిస్తుంది. సో యాడ్ చేసుకోవడానికి పక్కన చూసుకోండి యాడ్ మనీ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. దెన్ గైస్, ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్ గా ఇక్కడైతే టైప్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను 1000 అయితే టైప్ చేసిన కదా. సో ఎంతైతే మీరు యాడ్ చేసుకోవాలంటే అంత టైప్ చేసుకొని సింపుల్ గా కింద చూసుకోండి యాడ్ మనీ అని ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో మీరు గ్రో యాప్ లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటారు కదా, బ్యాంక్ అకౌంట్ నుండి మీరు ఈజీగా అయితే సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఫోన్ పే లకి అయితే రీడైరెక్ట్ అయిపోతారు, మీరు ఇక్కడ నుండి ఈజీగా అయితే మనీ సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెండ్ చేయగానే మీకు ఇన్స్టెంట్లీ 5 to అసలు టైమే పట్టదు అన్నట్టు జస్ట్ ఏంటంటే పేమెంట్ అక్కడ సక్సెస్ కాగానే ఇక్కడైతే యాడ్ అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు బ్రో అమౌంట్ అనేది. సో గైస్, ఇప్పుడైతే మనము అమౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అదైతే చూసుకున్నాం బ్రో. మనం అమౌంట్ అయితే యాడ్ చేసుకున్నాం, బట్ గైస్ మనకు ట్రేడింగ్ చేయడానికి రాకపోతే అమౌంట్ యాడ్ చేసుకొని కూడా వేస్ట్ కదా బ్రో. సో అందుకోసమే ఇప్పుడు మనము ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలనేది నేర్చుకుందాం, జాగ్రత్తగా అయితే చూడండి. సో గైస్, ఈ రోజు నేను మీకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో నేర్పియబోతున్నా. గ్రో యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో చూపించబోతున్నా. సో మనం ట్రేడింగ్ అనేది గైస్ ఒకటి ఆప్షన్స్ లో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈక్విటీలో కూడా చేయొచ్చు అన్నట్టు. ఈక్విటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయి కదా బ్రో, దాంట్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నిఫ్టీ 50 అని ఉంది కదా బ్రో, దీంట్లో ఏంటంటే మన ఇండియాలో ఏవైతే టాప్ స్టాక్స్ ఉంటాయి కదా బ్రో, టాప్ ఒక 50 స్టాక్స్ ని తీసి దీంట్లో అయితే పెడతారు అన్నట్టు. సో దీంట్లో మనం దీంట్లో ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఏంటంటే కొంచెం తక్కువ అమౌంట్ తోని ట్రేడింగ్ చేయొచ్చు అన్నట్టు. అది మీరు ఈక్విటీలో చేసినారనుకోండి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ తగులుతుంది, బట్ అక్కడ మీకు ఇంట్రాడే లో చేస్తే 5x అని మీకు ఒక బ్రోకరేజ్ అంటున్నా మీకు ఒక డిస్కౌంట్ లాగా కూడా దొరుకుతుంది అన్నట్టు గైస్, ఓకేనా. బట్ ఈ రోజు అయితే మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది నేర్చుకుందాం. సో మీకు ఈక్విటీ ట్రేడింగ్ పైన కూడా వీడియో కావాలంటే చెప్పండి, దానిపైన కూడా నేను చేస్తా. గ్రో యాప్ లో ఈక్విటీ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలి బ్రో అని ఒక వీడియో చేయ బ్రో అని నాకు కమెంట్ చేయండి, దానిపైన కూడా వీడియో అనేది చేస్తా బ్రో. అండ్ గైస్, ఈ వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు బ్రో, బట్ మీకు డీప్లీ నాలెడ్జ్ ఇవ్వబోతున్నా, ప్లీజ్ జాగ్రత్తగా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇక్కడ పైన చూసుకోండి మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి నిఫ్టీ 50 ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ అని ఉంది. సో ఇందులో నుండి దేంట్లైనా సరే మీరు చెయ్యొచ్చు బ్రో. బట్ గైస్ మీరు ఒక బిగినర్ కాబట్టి ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ అనేది నిఫ్టీ 50 నుండి అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు నిఫ్టీ 50 లో ఇప్పుడు బెనిఫిట్ ఏంటంటే కొంచెం తక్కువ అమౌంట్ తో మనం ట్రేడింగ్ చేయొచ్చు అన్నట్టు. అదే బ్యాంక్ నిఫ్టీలో దాంట్లో ఏంటంటే కొంచెం ట్రేడింగ్ చేయడానికి చాలా ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి అయితే వస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు. ఎందుకంటే దాంట్లో ఏంటంటే మనకి ఎక్స్పైరీ డే అనేది మార్చేసినారు అన్నట్టు, కొంచెం లాంగ్ అయితే పెట్టినారు. సో అందుకోసం మనకు దాంట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టాల్సి అయితే వస్తుంది. సో మీరు ఒక బిగినర్ కాబట్టి ఎప్పుడైనా సరే మీరు నిఫ్టీ 50 నుండే స్టార్ట్ చేయండి. సో ఓకే, ఇప్పుడైతే నేను ఏం చేస్తా, నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేసేస్తా. సో నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్ మనం ట్రేడ్ తీసుకునే ముందు మంచిగా అయితే ఎనలైజ్ చేయాలన్నట్టు మార్కెట్ ని, అంటే చార్ట్ ని చూసుకోవాలి. సో ఎట్లా ఫామ్ అవుతుంది చార్ట్,
ఏ ట్రెండ్ నడుస్తుంది ఏంది అనేది తెలుసుకోవాలన్నట్టు. సో చార్ట్ చూసుకోవడానికి ఇక్కడ కింద చూసుకోండి, ఈ విధంగా ఆరో లాగా సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో గైస్ కొంచెం నాకు సర్దైంది బ్రో, అందుకోసమే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా అన్నట్టు, కొంచెం స్టక్ అవుతున్నా కదా, కొంచెం నా గొంతు కూడా ఖరాబ్ ఉంది, అందుకోసమే అర్థం చేసుకోండి ప్లీజ్ కొంచెం, సరేనా. సో ఇక్కడైతే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూసుకోండి బ్రో, ఇక్కడైతే చార్ట్లకైతే వచ్చేసిన అన్నట్టు. సో ఇక్కడ మనం చార్ట్లు అయితే ప్రతి ఒక్కటైతే చూసుకోవచ్చు, మార్కెట్ ఎట్లా నడుస్తుంది ఏంది, ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది ఏంది అనేది ఇక్కడ కంప్లీట్ గా మనం ఎనలైజ్ చేసి అయితే ట్రేడ్ అనేది తీసుకోవాలన్నట్టు బ్రో, ఓకేనా. సో గైస్ నేను ఎనలైసిస్ పైన కూడా వీడియో చేసిన, ఒక 4 to 5 days లో ఆ వీడియో కూడా పబ్లిష్ అయిపోతుంది. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అండ్ బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకొని అయితే పెట్టుకోండి, యాక్టివేట్ చేసుకొని అయితే పెట్టుకోండి. నేను ఎప్పుడైతే ఆ వీడియో అప్లోడ్ అవుతుంది కదా, సో మీకు ఇన్స్టెంట్ గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. సో ఎందుకంటున్నా అంటే బ్రో, ఇక్కడ మనకు ఎనలైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. మీకు ఎనలైసిస్ చేయడానికి రాకపోతే బ్రో, మీరు ట్రేడ్ తీసుకున్నా సరే వేస్ట్ గా లాస్ అవుతారు బ్రో. మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేసుకున్నారు కదా, అది మొత్తం జీరో కూడా చేసుకోవచ్చు. మీరు మంచి ఎనలైజ్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే ఏంటంటే మీకు ఒక నమ్మకం ఉంటది, ఈ నుంచి మార్కెట్ ఎట్లయినా ఇప్పుడు మీరు ఎనలైజ్ చేసినారనుకోండి, మీకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అనేది వస్తుంది అన్నట్టు, మీరు మంచి ప్రాఫిట్స్ అనేవి చేయొచ్చు అన్నట్టు గైస్, ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు చార్ట్స్ కూడా ఓపెన్ అయిపోతాయి బ్రో. సో ఇక్కడ నుంచి మనం మంచిగా అయితే ఎనలైజ్ అనేది చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ నేను ఈ లైన్స్ అయితే గీసుకున్నా కదా, ఇవి ఏంటంటే ఇవి ట్రెండ్ లైన్స్ అన్నట్టు గైస్, ఓకేనా. నేను ఎనలైజ్ పైన వీడియో అనేది చేసిన అని చెప్పిన కదా, ఆ వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ వీడియో అనేది మిస్ కావద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి బ్రదర్స్, ఓకేనా. సో గైస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీరు మంచిగా ఎనలైజ్ అనేవి చేసినారనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీరు ట్రేడ్ తీసుకుందామని అనుకుంటున్నారు, బట్ మీకు ట్రేడ్ తీసుకోవడమే రాకపోతే ఎట్లా బ్రో, అందుకోసం ఇప్పుడు మీకు ట్రేడ్ అనేది ఎట్లా తీసుకోవాలో చూపిస్తా. అంటే నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన బ్రో, రికార్డ్ చేసిన అంటే ట్రేడ్ తీసుకుని ఉండే. ఫస్ట్ ట్రేడ్ లో ఏంటంటే నేను ఫస్ట్ ట్రేడ్ లో లాస్ అయిన ఉండే, ఎందుకు లాస్ అయినా కూడా ఆ ట్రేడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ నెక్స్ట్ ట్రేడ్ లో లాస్ అయిన అమౌంట్ ని మొత్తం కవర్ అప్ చేసి మళ్ళీ ప్రాఫిట్ లకి అయితే వెళ్ళినుండే. 2 వీడియోస్ కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, ఆ 2 వీడియోస్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ట్రేడ్ ఎట్లా తీసుకున్నా, ఎట్లా స్టాప్ లాస్ ఎట్లా టార్గెట్ పెట్టినా అది కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా అయితే చూస్తుండండి. సో గైస్ ఇప్పుడైతే చూసుకోండి, నేను నా రికార్డెడ్ వీడియోలకి అయితే వచ్చేసిన అన్నట్టు. సో ఇక్కడ 2 ట్రేడ్స్ తీసుకున్నా కదా, 2 ట్రేడ్స్ కూడా ఎట్లా తీసుకున్నానో చూపిస్తా. సో ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ అనేది తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా అంటే చూడండి బ్రో, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చూసుకోండి, మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, మొత్తం ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది అన్నట్టు. ఈ 2 ట్రెండ్ లైన్స్ అయితే గీసుకున్నా, బట్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ ట్రెండ్ లైన్ అయితే మార్కెట్ అనేది ఇప్పుడైతే బ్రేక్అవుట్ అనేది చేసింది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇంకా ఇక్కడ నుంచి పైకి పోతది అని నాకైతే అర్థమైంది అన్నట్టు, ఇంకా పైకి పోతుంది అని నేను ఏం చేసిన అంటే కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా అన్నట్టు. సో ఎంట్రీ ఎట్లా తీసుకున్నా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ నుంచి ఇంకా నాకు మార్కెట్ పైకి పోతుంది అని అర్థమైందని చెప్తున్నా కదా. సో ఎంట్రీ తీసుకోవడానికి ఏం చేయాలంటే ఇక్కడ కింద చూసుకోండి, ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా మీకు, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనకు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది బ్రో, ఓకేనా. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటైతే మనము ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుంది కదా, అప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కాల్ ప్రైజెస్ అని కనిపిస్తున్నాయి కదా, ఇందులో నుండి ఎంట్రీ అయితే తీసుకుంటాం బ్రో. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఫాలింగ్ సైడ్ వస్తుంది కదా, ఎప్పుడైతే పడుతుంటది కదా, అప్పుడు మనం పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు, సరేనా. సో ఇప్పుడైతే మార్కెట్ నా ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేసింది, నాకు ఏం అర్థం అవుతుందంటే ఇంకా ఇక్కడ నుంచి కొంచెం పైకి పోతుందని నేను అనుకున్నుండే, ఓకేనా. సో ఏం చేసిన అంటే ఇప్పుడు నేను కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి కదా, పైకి పోతుందంటే మార్కెట్. సో అందుకోసమే నేను ఇప్పుడు చూసుకోండి ఎంత 23,000 ఎంత ఉంది, 23,550 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా. ప్రీమియం ఎంత నడుస్తుంది, 212 రూపీస్, 13 రూపీస్ అట్లా నడుస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకుంటా, అండ్ ఇక్కడ నుంచి సేల్ ఆప్షన్ వస్తుంది, బై ఆప్షన్ వస్తుంది. సో సింపుల్ గా బై పైన అయితే క్లిక్ చేసుకుంటా. సో దెన్ గైస్ ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది బ్రో ఇక్కడైతే. సో ఇక్కడ చూసుకోండి డెలివరీ ఆర్ ఇంట్రాడే అని 2 ఆప్షన్స్ వస్తాయి, ఎప్పుడైనా డెలివరీ పైన క్లిక్ చేయాలి, మీకు తెలిసిందే కదా బ్రో. దెన్ గైస్ ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఒకటే లాట్ లా తీసుకుంటున్నా, ఎందుకంటే మన దగ్గర అమౌంట్ అనేది తక్కువ ఉంది కాబట్టి. ఎంత ఉంది బ్రో అమౌంట్ అనేది 14,960 రూపీస్ అయితే ఉన్నాయి. బట్ ఈ ట్రేడ్ ని తీసుకోవడానికి ఎంత తగులుతున్నాయి బ్రో, దగ్గర మనకు 16,000 రూపీస్ అయితే తగులుతున్నాయి. కొంచెం తక్కువ అమౌంట్ ది, అంటే కొంచెం తక్కువ ప్రైస్ ది ప్రీమియం అనేది తీసుకుంటా అన్నట్టు. ఎంత 23,600 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా, ఇది ఎంత నడుస్తుంది 184 అయితే నడుస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకొని బై పైన క్లిక్ చేసుకుంటా, చూసుకోండి ఇక్కడైతే నేను మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసిన. సో ఈ ఒక్క లాట్ తీసుకోవడానికి ఎంత తగులుతున్నాయి మనకు, అప్రాక్సిమేట్లీ 13,800 అట్లయితే తగులుతున్నాయి కదా. సో ఇదైతే తీసుకోవచ్చు అన్నట్టు నేనైతే, ఓకేనా. సింపుల్ గా ఒకటి లాట్ లో తీసుకుంటున్నా, ఓకే బ్రో. ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను బై పైన అయితే క్లిక్ చేసేస్తా బ్రో. చూసుకోండి గైస్ ఇక్కడైతే నేను ట్రేడ్లు అయితే ఎగ్జిక్యూట్ అనేది అయిపోయినా. సో ఇప్పుడు మనకు మార్కెట్ ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ కనిపిస్తుంది. కింద చూసుకోండి ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మార్కెట్ మనకి ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం రెసిస్టెన్స్ అంటే కొంచెం మళ్ళీ కిందికి వచ్చేసింది అనుకోండి, మనకు లాస్ చూడనికి అయితే కనిపిస్తుంది, జాగ్రత్తగా చూస్తుండండి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే పొజిషన్స్ లకి అయితే వచ్చేద్దాం మనం, సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేస్తా. దెన్ ఇక్కడ పొజిషన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా బ్రో. నేను క్లిక్ చేసుకున్న తర్వాత చూసుకోండి గైస్ ఇక్కడైతే మనకు పొజిషన్ లకి అయితే వచ్చేసినాం. అంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి మేనేజ్ చేయొచ్చు మనం లాస్ ఎంత నడుస్తుంది, ప్రాఫిట్ ఎంత నడుస్తుంది,
అవుతుంది, స్టాప్ లాస్ టార్గెట్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ట్రేడ్ లకి ఎగ్జిట్ కూడా ఇక్కడ నుంచి అవ్వచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనం ఎంత పర్చేజ్ చేసినాం బ్రో, 183.30 రూపీస్ కి అయితే పర్చేజ్ చేసినాం. బట్ మార్కెట్ చూసుకోండి ఇక్కడైతే ఇంకా 180 వరకు అయితే వచ్చేసింది. సో అందుకోసం నాకు కొంచెం లాస్ చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, అంటే మనం తీసుకున్న ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ కొంచెం పెరిగింది అనుకోండి, అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. అంటే మార్కెట్ ఎంత పైకి పోతే మనకు అంత ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, అర్థమవుతుంది కదా మీకైతే. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకుంటా. స్టాప్ లాస్ టార్గెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. ఎట్లా పెట్టుకుంటా అనేది ఇప్పుడు చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవడానికి మన ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసుకుంటా బ్రో. దెన్ ఇక్కడ చూసుకోండి యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ అని ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే జస్ట్ 5 పాయింట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నా. అంటే 183 అయితే నేను మార్కెట్ ప్రైస్ 183 ఉన్నప్పుడు పర్చేజ్ చేసిన కదా. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటా అంటే 178 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. అంటే ఒక 5 రూపీస్ నేను తీసుకున్న ప్రైస్ కన్నా పడిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా సేల్ అయిపోవాలన్నట్టు స్టాప్ లాస్ అంటే. అర్థమవుతుంది కదా. సో మీరు కూడా ఇట్లా రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేసుకుంటే అయితే నడవాలన్నట్టు గైస్. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది 178 అనేది సెట్ అనేది చేసుకుంటున్నా. అదే విధంగా టార్గెట్ అనేది ఎంత తీసుకుంటా అంటే ఒక 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటా. అంటే 193 అనేది నేను టార్గెట్ అనేది సెట్ చేస్తున్నా అన్నట్టు గైస్. ఓకేనా, ఎందుకంటే బ్రో నేను ఎప్పుడైనా 1:2 రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేసుకుంటే అయితే నడుస్తా అన్నట్టు. సింపుల్ ఇక్కడ ఏం చేస్తా అంటే సేల్ పైన క్లిక్ చేసేస్తా. సో ఎప్పుడైతే మార్కెట్ 178 కి టచ్ అవుతుంది కదా, అప్పుడు సేల్ అవుతుంది. 193 కి టచ్ అయితే మన ప్రాఫిట్ బుక్ అవుతుంది అన్నట్టు. చూసుకోవచ్చు మళ్ళీ పొజిషన్ లాగా అయితే వచ్చేసిన. సో చూసుకోవచ్చు బ్రో మార్కెట్ అనేది 180 వరకు అయితే వచ్చేసింది బ్రో. ఇక్కడైతే 178 కి వచ్చేసింది. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ హిట్ అయిపోతుంది. ఓకే గైస్, చూసుకోవచ్చు ఇక్కడ అనేది మన స్టాప్ లాస్ అయితే హిట్ అనేది అయిపోయింది గైస్. ఓకేనా, మన స్టాప్ లాస్ హంట్ అయిపోయింది. సో మనకు చూసుకోవచ్చు ఎంత లాస్ అయింది, 420 రూపీస్ అనేది లాస్ అయితే అయింది బ్రదర్స్. ఓకేనా, సో మీకు కూడా ప్రతిసారి ఒకటే చెప్తా, స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయండి బ్రదర్స్. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ చూసినారు కదా, జస్ట్ నేను తీసుకునే లోపే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టే లోపే మార్కెట్ కిందికి వచ్చేసింది. మన స్టాప్ లాస్ అనేది హంట్ అనేది అయిపోయింది అన్నట్టు. ఓకేనా, సో ఎందుకు హంట్ అయిందంటే బ్రో ఇక్కడ చార్ట్స్ లో చూసుకుంటే మనం ఈ పాయింట్ దగ్గర అయితే తీసుకుని కదా బ్రో. సో మార్కెట్ చూసుకోండి కొంచెం ఇక్కడైతే కిందికి వచ్చింది, అందుకోసం మనకు లాస్ అనేది అయింది అన్నట్టు గైస్. ఓకేనా, బట్ నో ప్రాబ్లం గైస్. ఇప్పుడు మనం ఇంకొక ట్రేడ్ తీసుకుందాం. ఆ ట్రేడ్ లో మనం ఈ లాస్ అయిన అమౌంట్ ని మొత్తం కవర్ అనేది చేద్దాం. ఓకేనా, మీరు చూస్తుండండి. సో ఈ వీడియోలో మీకు లాస్ అయిన అమౌంట్ ని ఎట్లా కవర్ చేయాలి అది కూడా అర్థమవుతుంది. ఒకవేళ లాస్ అయితే ఎట్లా లాస్ అవుతుంది, ఎట్లా ప్రాఫిట్ అవుతుంది అది కూడా అర్థమవుతుంది. జాగ్రత్తగా చూస్తుండండి. సో ఈ ట్రేడ్ లో చూసుకుంటే ఎంత 420 రూపీస్ అనేది లాస్ అయితే అయింది. సో చూసుకుంటే బ్రో ఇప్పుడైతే ఎంత నడుస్తుంది, 174 దాకా అయితే వచ్చేసింది బ్రో. అంటే నేను స్టాప్ లాస్ పెట్టింది చాలా మంచిగా అయింది చూసుకోండి. లేదంటే నాకు ఇక్కడ దగ్గర ఇప్పుడు 800 వరకు అయితే లాస్ చూడండి కనిపిస్తుండే. అర్థమవుతుంది కదా. సో అందుకోసం మీరు కూడా స్టాప్ లాస్ పెట్టే ట్రేడ్ చేయండి బ్రో. సో ఎనీవేస్ గైస్, ఇప్పుడు మనము ఇంకొక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో కొద్దిసేపు వెయిట్ చేస్తా, మార్కెట్ ని కొంచెం మంచి అబ్జర్వేషన్ అనేది చేద్దాం. దెన్ ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. జాగ్రత్తగా చూస్తుండండి. సో చూసుకోండి బ్రో, ఇప్పటి వరకు అయితే మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకున్నుండే కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చినుండే కదా మనకు. సో ఇప్పుడైతే చూసుకోండి మార్కెట్ అనేది మళ్ళీ ఫాలింగ్ అయితే అవుతుంది. అంటే ఈ ట్రెండ్ లైన్ గీసుకున్నా కదా. సో దీన్ని బ్రేక్అవుట్ చేయగానే మనం ఎంట్రీ అనేది తీసుకుందాం. చూడండి దీన్ని బ్రేక్అవుట్ అనేది చేస్తుంది కాబట్టి ఏం చేస్తా అంటే మళ్ళీ కింద ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇప్పుడైతే పుట్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకుంటా. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే ఫాలింగ్ అవుతుంది కదా, అప్పుడు మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి చెప్పినా కదా బ్రో. సో ఇక్కడైతే చూసుకోండి రైట్ సైడ్ లో మనకు పుట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి కదా. 23,550 స్ట్రైక్ ప్రైస్ ఉంది. ఎంత నడుస్తుంది బ్రో ప్రీమియం, 164 రూపీస్ అట్లా నడుస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకొని బై పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి జస్ట్ ఒకటే లాట్ లో తీసుకుంటున్నా. ఒక లాట్ కి ఎంత తగులుతున్నాయి, 12,200 300 ఏమో తగులుతున్నాయి మనకు. సింపుల్ ఏం చేస్తా అంటే బై పైన క్లిక్ చేస్తా. ఒకటి లాట్ లో అయితే తీసుకుంటున్నా బ్రదర్స్. ఓకేనా, ఇక్కడైతే సింపుల్ చూసుకోండి. ఇక్కడైతే నేను ఇప్పుడు బై పైన అయితే క్లిక్ చేసేసిన గైస్. సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనం ట్రేడ్లు అయితే ఎగ్జిక్యూట్ అనేది అయిపోయినాం బ్రో. ఇప్పుడు మార్కెట్ ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసిందంటే ఇంకా చాలా మంచి ఫాలింగ్ అయితే మీరు చూస్తుండండి. ఓకేనా, సో చూడండి ఎంత మంచి ఫాలింగ్ అవుతుంది. చూసుకోవచ్చు బ్రో, ఈ ట్రేడ్ లో మనకు చూసుకోవచ్చు మంచి ప్రాఫిట్ అవుతుంది. చూసుకోండి బ్రో, మన 400 ప్లస్ అమౌంట్ మొత్తం కవర్ అయిపోయింది. 60 ప్రాఫిట్, 142 ప్రాఫిట్, 300 600. ఓకే బ్రో, గట్టి అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓకే బ్రో, ఇక్కడైతే 900 దాకా అయితే ప్రాఫిట్ చూపించింది. ఓకేనా, ఎగ్జిట్ అయిపోదాం బ్రో, ఎక్కువ వెయిట్ చేయొద్దు అన్నట్టు. ఓకేనా, మనం లాస్ అయిన అమౌంట్ ని కూడా కవర్ చేసేసింది అన్నట్టు. చూసుకోవచ్చు ఇక్కడ ఎంత 900 వరకు అయితే చూపించింది బ్రో ప్రాఫిట్ అనేది. బట్ కొంచెం మళ్ళీ ప్రాఫిట్ తగ్గిపోయింది అన్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపే. అంటే నేను ఎగ్జిట్ అయిపోతుండే. ఓకే నో ప్రాబ్లం, ఎగ్జిట్ అయిపోయినా. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి ఎంత ప్రాఫిట్ అయింది, 348 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే అయింది బ్రో ఈ ట్రేడ్ లో. అర్థమవుతుంది కదా. సో నేను కొంచెం ముందు ఎగ్జిట్ అయితే నాకు ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుండే. బట్ నో ప్రాబ్లం గైస్, ఇక్కడైతే మనం లాస్ అయిన ఉండే కదా, 400 అండ్ చిల్లర్ ఎంతో లాస్ అయిన ఉండే. ఆ అమౌంట్ అయితే కవర్ అయిపోయింది కదా, చాలా అంతే మనకు. అండ్ కవర్ అయ్యి కూడా మళ్ళీ మనం ప్రాఫిట్ లకైతే వచ్చినాం. సో ఈ ట్రేడ్ లో మీకు లాస్ ఎట్లయితాం, మళ్ళీ ప్రాఫిట్ ఎట్లయితాం, లాస్ అయిన అమౌంట్ ని ఎట్లా ప్రాఫిట్ చేయాలి అది కూడా నేర్చుకున్నారు బ్రో కదా బ్రో. సో ఇక్కడ మోస్ట్
ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మొత్తం క్రెడిట్ ఏంటంటే మన ఎనలైసిస్ గైస్. మన ఎనలైసిస్ అనేది మంచి ఉంటే మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రేడ్ లో చూసినారు కదా, జస్ట్ నేను ట్రేడ్ తీసుకొని జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ లోనే నాకు నా లాస్ అయిన అమౌంట్ మొత్తం కవర్ అయిపోయి మళ్ళీ ప్రాఫిట్ లకి అయితే వచ్చిన. ఇంత ఇది ఉండే చూసినారు కదా. సో చాలా కొంచెం మార్కెట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది బ్రో, ఎందుకంటే ఇక్కడ టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ బయ్యర్స్ సేలర్స్ చాలా మంది ఉంటారు అన్నట్టు. ఓకేనా, మార్కెట్ చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ అనేది అవుతుంటది. మీరు మంచిగా ఎనలైజ్ చేసి ట్రేడ్ తీసుకుంటే మీరు మంచిగా, నిజం చెప్తున్నా, జస్ట్ 5 to 10 minutes లో మీరు ఈజీగా ఇంట్లో కూర్చొని 500 to 1000 రూపీస్ ప్రాఫిట్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ వీడియోలో మీకు గ్రో యాప్ లో మనం ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు. సో ఇప్పుడు మనం బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూసుకుందాం. గ్రో యాప్ లో మనకి ఎంత బ్రోకరేజ్ చార్జెస్ కట్ అయితే అవి కూడా చూపిస్తా. బ్రోకరేజ్ చార్జెస్ చూసుకోవడానికి మళ్ళీ పొజిషన్ లకి అయితే వచ్చేద్దాం. పైన ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా బ్రో. దెన్ గైస్ ఇక్కడ నుంచి మన ఏదైతే అమౌంట్ కనిపిస్తుంది కదా, అమౌంట్ పైన అయితే క్లిక్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే ఎంత బ్రోకరేజ్ చార్జెస్ తగిలినాయి బ్రో, 116 రూపీస్ అయితే బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి బ్రో ఇక్కడైతే. అంటే 2 ట్రేడ్స్ తీసుకున్నా కదా బ్రో, మన గ్రోల్ ఏంటంటే 1 ట్రేడ్ కి 50 to 60 మధ్యలో బ్రోకరేజ్ చార్జెస్ తగులుతాయి. సో ఇక్కడ 2 తీసుకున్నా కాబట్టి 2 కలిపేసి ఎంత 116 రూపీస్ అయితే బ్రోకరేజ్ చార్జెస్ తగిలినాయి బ్రో. అండ్ మనం కొంచెం ఇప్పుడు సెకండ్ ట్రేడ్ లో ప్రాఫిట్ కూడా అయినాం కదా, ఆ ప్రాఫిట్ అనేది మనకు నెక్స్ట్ డే అయితే సెటిల్ అవుతుంది బ్రో. అంటే నెక్స్ట్ డే మార్కెట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ డే లోపు మనకు సెటిల్ అనేది అయిపోతుంది అన్నట్టు. ఈ రోజు అయితే సెటిల్ కాదు బ్రో, ముందే చెప్తున్నా, అర్థమైంది కదా. సో ఈ వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో ఎట్లా ట్రేడింగ్ చేయాలి ఏంది అనేది ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. సో గ్రో యాప్ లో మనం ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో కొంచెం లెందీగా అయింది బ్రో, ఐ నో, బట్ మీకు డీప్లీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ పైన వీడియో కావాలో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి బ్రో, కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ అయితే చేయండి. నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయితే, అర్థమవుతుంది కదా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.